మీ జీవితంలో ఉన్న సమస్యలు నిజంగా అంత పెద్దవేనా? లేకపోతే మీరు వాటిని పెద్దవిగా ఊహించుకుంటున్నారా? ఒక చిన్న రాయి దారిలో పడితే కొంతమంది దాన్ని చూసి తిరుగుతారు, కొంతమంది దాన్ని తిట్టుకుంటారు. కాని చాలా కొద్దిమంది మాత్రమే దాన్ని పక్కకు జరిపేస్తారు. జీవితంలో గెలిచేవాళ్లెవరో తెలుసా? సమస్యలను తప్పించుకునేవారు కాదు, వాటిని తాకడానికి భయపడనివారు. ఈరోజు మీరు వినబోయే కథ మీరు సమస్యలను చూసే విధానాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ఒక చిన్న గ్రామంలో అరవింద్ అనే యువకుడుండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని ఒక పెద్ద సమస్య ఉంది. చిన్న చిన్న కష్టాలకే భయపడేవాడు. ఒకరోజు అతను తన పొలానికి వెళ్లే దారిలో పెద్ద గుంత కనిపించింది. వర్షం వల్ల ఆ గుంత మరింత లోతుగా మారింది. అరవింద్ ఆగిపోయాడు. ఇది ఎందుకిలా ఉంది? ఎవ్వరూ దాన్ని పోడ్చలేరా? ప్రభుత్వం ఏం చేస్తుంది అని కోపంగా అన్నాడు. అతను తిరిగి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్లీ అదే గుంత. ఈసారి అతను జారిపడి పడిపోయాడు. బట్టలు మురికయ్యాయి. అతను మరింత కోపంగా అన్నాడు, నా అదృష్టమే ఇలా. అప్పుడు అక్కడినుంచి ఒక వృద్ధుడు నడుస్తూ వచ్చాడు. అతను నెమ్మదిగా అడిగాడు, బిడ్డా, ఈ గుంతను నువ్వు ఎందుకు పూడ్చలేను? అరవింద్ ఆశ్చర్యపోయాడు. నేనొక్కడ్ని ఎలా పూడ్చగలను? వృద్ధుడు నవ్వుతూ చెప్పాడు, సమస్య పెద్దదిగా కనిపిస్తుంది, కాని పరిష్కారం చిన్నదే ఉంటుంది అని చెప్పి వృద్ధుడు సమీపంలో ఉన్న మట్టిని చేతులతో తీసి గుంతలో వేయడం ప్రారంభించాడు. కొద్దిసేపట్లో మరికొందరు కూడా వచ్చి సహాయం చేశారు. 1 గంటలో గుంత పూడ్చబడింది. అరవింద్ అర్థం చేసుకున్నాడు. 2 రోజులుగా అతను చేసిన పని ఒక్కటే, ఫిర్యాదు. కాని పరిష్కారం? అది కేవలం ఒక చిన్న చర్య మాత్రమే. ఆ రోజునుంచి అరవింద్ మారిపోయాడు. ఒకసారి అతని వ్యాపారంలో నష్టం వచ్చింది. ముందు అయితే అతను బాధపడి వదిలేసేవాడు. కాని ఈసారి అతను ఆలోచించాడు, ఈ సమస్యకు సులభమైన పరిష్కారమేమిటి? అతను తన తప్పులను గమనించాడు, ఖర్చులను తగ్గించాడు, కొత్త విధానాలు నేర్చుకున్నాడు. కొద్దికాలంలోనే అతని వ్యాపారం మళ్లీ లాభంలోకి వచ్చింది. ఒకరోజు అతని తండ్రి అడిగాడు, నీలో ఈ మార్పు ఎలా వచ్చింది? అరవింద్ నవ్వుతూ చెప్పాడు, నాన్నా, ప్రతి సమస్య పెద్ద రాక్షసిలా కనిపిస్తుంది, కాని దానికి పరిష్కారం ఒక చిన్న అడుగు మాత్రమే. మనము మొదలుపెట్టాలి, అంతే. జీవితంలో గుంతలుంటాయి, అవమానాలుంటాయి, నిరాకరణలుంటాయి, విఫలాలుంటాయి. కాని గుర్తుంచుకోండి, సమస్య కంటే మన భయం పెద్దది. ఫిర్యాదు కంటే చర్య శక్తివంతమైనది. ఆలస్యం కంటే మొదటి అడుగు విలువైనది. జీవితంలో ప్రతి సమస్యకు ఒక సులభమైన పరిష్కారం ఉంటుంది. మనము కేవలం ఆ మొదటి అడుగు వెయ్యాలి. కష్టాన్ని చూసి తిరగొద్దు, దాన్ని ఎదుర్కోండి. పరిష్కారం మీ ముందే ఉంటుంది.